శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 11వదైన స్త్రీ పర్వంలో 4 అధ్యాయాలు పూర్తి చేసాం. 5వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్రమువాచ యదిదం ధర్మగహనం బుద్ధ్యా సమనుగమ్యతే తద్ది విస్తరతః సర్వం బుద్ధిమార్గం ప్రశంసమే. ధృతరాష్ట్రుడు అడిగాడు విదురుణ్ణి, ధర్మంలోని నిగూఢ విషయాలు బుద్ధి చేతనే తెలుసుకోబడతాయి, కాబట్టి ఆ బుద్ధి మార్గాన్ని పూర్తిగా సవిస్తరంగా నాకు చెప్పవయ్యా అన్న. విదురవువాచ అత్రతే వర్తయిష్యామి నమస్కృత్వా స్వయంభువే యథా సంసార గహనం వదంతి పరమర్షయః. విదురుడు చెప్తున్నాడు, స్వయంభూకి నమస్కరించి నిగూఢమైన ఈ సంసార వనాన్ని గురించి నీకు వివరిస్తాను. పరమ మునులు ఆ విషయాలు తెలుపుతూ ఉంటారు. కశ్చిన్ మహతి కాంతారే వర్తమానో ద్విజః కిల మహత్ దుర్గమనుప్రాప్త వనం క్రవ్యాద సంకులం. ఒకానొక మహారణ్యంలో ప్రయాణిస్తున్న ఒక బ్రాహ్మణుడు దట్టమైన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ చాలా క్రూర జంతువులు ఉన్నాయి. సింహ వ్యాఘ్ర గజ క్షౌఘై అతి ఘోరం మహాస్వనై పిసితా ధైరతి భయై మహోగ్రాకృతిభిస్తథా సమంతాత్ సంపరిక్షిప్తం యస్మా దృష్ట్వా త్రసేద్యమః. పెద్ద పెద్దగా అరుస్తున్న సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్ల సమూహాలతో అతి ఘోరంగా ఉన్నది ఆ ప్రదేశం. పెద్ద పెద్ద ఆకారాలతో భీకరమై భయపెడుతున్న మాంసభక్షక జీవులు అన్ని వైపులా చుట్టేస్తున్నారు. అది ఎలా ఉందయ్యా అంటే దాన్ని చూస్తే యముడు కూడా భయపడేటట్టుగా ఉన్నది. తదస్య దృష్ట్వా హృదయం ఉద్వేగమగమత్పరం అభ్యుచ్చయశ్చ రోమ్నాం వై విక్రియాశ్చ పరంతప పరంతప. అది చూసి ఆ ద్విజుని హృదయం తీవ్రంగా ఉద్వేగానికి లోనైంది. వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి. మనస్సు వికారాలకు లోనైంది. సద్దద్వనం వ్యనుసరన్ సంప్రధావన్ని తస్తతః వీక్షమానో దిశః సర్వా శరణం క్వ భవేదితి. అప్పుడు ఆయన, ఆ బ్రాహ్మణుడు వెనక్కు మరలాడు, అటు ఇటు పరిగెత్తాడు. ఎక్కడ శరణు దొరుకుతుందా అని దిక్కులు చూస్తున్నాడు. సతేషాం ఛిద్రమన్వీక్షన్ ప్రధృతో భయపీడితః నచ నిర్యాతి వై దూరం నవాతైర్విప్రమోచ్యతే. సందు చూసుకొని భయంగా పరిగెడుతున్నాడు, కానీ ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నాడు. ఆ జంతువులు కూడా అతన్ని వదలటంలా.
అధాపశ్యద్వనం ఘోరం సమంతాద్ వాగురావృతం బాహువ్యాం సంపరిక్షిప్తం స్త్రియా పరమ ఘోరయా. అప్పుడు ఒక పెద్ద వలని చూశాడు. అది ఆ వనాన్ని అన్ని వైపుల నుండి ఆవరించి ఉంది. పరమఘోరంగా ఒక కాంత దాన్ని తన చేతులతో విసిరి పట్టుకుని ఉంది. పంచశీర్షధరైర్నాగై శైలైరివ సమున్నతై నభస్పృశైర్మహావృక్షై పరిక్షిప్తం మహావనం. ఆ మహావనంలో ఆకాశాన్నంటే పెద్ద పెద్ద చెట్లున్నాయి. కొండల్లాగా ఎత్తైన 5 తల్ల పాములు కూడా వ్యాపించి ఉన్నాయి. వనమధ్యే చ తత్రాభూత్ ఉదపాన సమావృత వల్లీభిస్తృణ చన్నాభి దృఢాభిరభిసంవృత. ఆ వన మధ్యంలో ఒక బావి ఉన్నది. గడ్డి కప్పిన కట్టి తీగలు ఆ బావిని అన్ని వైపుల నుండి కప్పి ఉన్నాయి. పపాత స ద్విజస్తత్ర నిగూఢే సలిలాశయే విలగ్నశ్చాభవత్తస్మిన్ లతా సంతాన సంకులే. పాపం గడ్డి కప్పున్నదేమో తెలియక పరిగెత్తుతూ ఆ బావిలో పడ్డాడు అతను. అయితే బాగా లతలతోటి అల్లుకొని ఉన్నది కాబట్టి లోపలికి పడలేదు. ఆ తీగల మీద పడ్డాడు, మధ్యలోనే చిక్కుకున్నాడు. పనసస్య యథా జాతం వృత్తబద్ధం మహాఫలం సతథా లంబతే తత్రాక్షూధ్వా పాదో యథా శిరః. పెద్ద పనస పండు తొడిమెతో చెట్టును పట్టుకొని వేలాడినట్టు ఆ విప్రుడు కాళ్ళు పైకి తల కిందకు పెట్టి వేలాడుతున్నాడు. అత తత్రాపి చాన్యోస్య భూయో జాత ఉపద్రవః కూపమధ్యే మహానాగం అపశ్యత మహాబలం కూపవీనాహ వేలాయాం అపశ్యత మహాగజం షడ్వక్త్రం కృష్ణశుక్లంచ ద్విషట్కపదాచారిణం. అప్పుడు అక్కడక్కడ ఆయనకి మహోపద్రవం కలిగింది. బావి మధ్యలో బలిష్టమైన పామును చూశాడు. బావి పైభాగన గట్టు దగ్గర ఒక పెద్ద ఏనుగును చూశాడు. దానికి 6 ముఖాలు 12 కాళ్ళు. అది తెల్లగా నల్లగా ఉంది. క్రమేణ పరిసర్పంతం వల్లీ వృక్ష సమావృతం తస్య చాపి ప్రశాకాసు వృక్ష శాఖావలంబిన నానా రూపా మధుకరా ఘోర రూపా భయావహ ఆసతే మధు సంవృత్య పూర్వమేవ నికేతజా. అది మెల్లగా లతా వృక్షాలతో చుట్టబడి ఉన్న ఆ బావి మీదకు వస్తుంది. ఆ బ్రాహ్మణుడు తగులుకొని ఉన్న చెట్టు కొమ్మలపై వివిధ ఘోర రూపాలతో తేనెటీగలు భయంకరంగా ఉన్నాయి. అంతకుముందే తేనె పట్టు పెట్టుకున్న ఆ తేనెటీగలు ఆ తేనె పట్టు చుట్టూ మూగి ఉన్నాయి. భూయో భూయ సమీహంతే మధుని భర్దర్షభ స్వాదనీయాని భూతానాం ఏద్బాలో విప్రకుష్యతే. సర్వప్రాణులకు రుచిగా కనిపించే ఆ తేనెను మాటి మాటికి తాగాలని అవి భావిస్తున్నాయి. తేషాం మధూనాం బహుదా ధారా ప్రస్రవతే తదా ఆలంబమానః సపుమాన్ ధారాం పిబతి సర్వదా. అప్పుడు అక్కడ ఆ తేనె అనేక ధారలుగా స్రవించడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ బావిలో వేలాడుతున్న ఆ బ్రాహ్మణుడు ఆ తేనె ధారను నిరంతరంగా తాగుతున్నాడు. నచాస్య తృష్ణా విరత పిబమానస్య సంకటే అభీప్సతి తదా నిత్యం అతృప్తః సహ పునః పునః. ఎంత కష్టంలో ఉన్నా కూడా అతను ఆ బ్రాహ్మణుడి ఆశ ఇంకా తీరలే, ఇంకా తాగుతూనే ఉన్నాడు. నచాస్య జీవితే రాజన్నిర్వేద సమజాయిత తత్రైవ చ మనుష్యస్య జీవితాశ ప్రతిష్ఠిత. రాజా స్థితిలో కూడా అతనికి జీవితంపై ఏమాత్రం విరక్తి కలగల. అలా నిరంతరంగా తేనె తాగడం మీదనే ఆ బ్రాహ్మణుడి యొక్క జీవితాశ నిలిచింది. కృష్ణా శ్వేతాశ్చతం వృక్షం కుట్టయంతి చ మూషిక వ్యాలైశ్చ వనదుర్గాంతే స్త్రియో చ పరమోగ్రయ కూపాధశ్చాగ్రనాగేన వీనాహే కుంజరేణ చ వృక్షప్రపాతాశ్చ భయం మూషికేభ్యశ్చ పంచమం మధులోభాన్ మధుకరై షష్టం ఆహూర్మహద్భయం. నల్లటి తెల్లటి ఎలుకలు ఆ చెట్టును కొరుకుతున్నాయి. దట్టమైన వనాంతంలో పాములు, పరమ భీకరమైన కాంత, బావిలో కింద పాము, పైగట్టు మీద ఏనుగు. ఎలుకలు కొరికితే చెట్టు పడిపోతుందేమో అని
ఇవి 5 భయకారణాలు ఏర్పడ్డాయి. అయినా కూడా మధు తాగుతూనే ఉన్నాడు. కానీ ఆ తేనెటీగలు కరుస్తాయన్న భయం మాత్రం ఉన్నది. ఏవం సవసతే తత్ర క్షిప్త సంసార సాగరే నచైవ జీవితాశాయాం నిర్వేదం ఉపగచ్చది. అలానే సంసార సాగరంలో పడిపోయిన మనిషి కూడా అనేక భయాల మధ్య నివసిస్తూ ఉంటాడయ్యా. జీవితాశ అలాగే ఉంటుంది, ఎప్పుడూ నిర్వేదాన్ని పొందడు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి ధృతరాష్ట్ర విశోకకారణే పంచమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 5వ అధ్యాయం. రేపు 6వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థ గురు సాయినాథ్ महाराज की जय.